ఏపీలో సంచలనంగా మారిన గండికోటలో మైనర్ విద్యార్థిని హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని తెలిపారు డీఐజీ కోయ ప్రవీణ్. ఈ హత్యకు సంబంధించిన అన్ని వివరాలు సాయంత్రం వెల్లడిస్తామన్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా అనుమానించిన లోకేష్ ఈ హత్య చేయలేదని చెబుతున్న డీఐజీ కోయ ప్రవీణ్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి ఇంటర్ బాలిక హత్య కేసు సంబంధించి కూడా పోలీసులు చేయించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కర్నూలు రేంజ్ డీఐజీ ఘటనా స్థలాన్ని చేరుకొని ఆధారాలను కూడా పరిశీలించారు. వీటికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి డీఐజీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఒక బాలిక హత్య జరిగిన తర్వాత దాంట్లో ఆధారాలు లభించాయి ఇప్పటి వరకు? కీలకమైన ఆధారాలు ఈరోజు మనకి 12 గంటల సమయంలో లభించాయండి. దాని మీద దర్యాప్తు, దాని మీద అన్వేషణ జరుగుతూ ఉంది. సాయంత్రం కల్లా మీకు పూర్తి వివరాలు ఎస్పీ గారు, డిఎస్పీ గారు మీకు తెలియజేస్తారు. అంటే లోకేష్ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తను హత్య చేయలేదన్నట్టు ఆధారాలు లభించాయంటారు. తను సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. అంటే లోకేష్ తర్వాత ఇక్కడికి ఎవరైనా వచ్చారా వాళ్ళ అన్నీ చెప్తామండి, సాయంత్రం చెప్తాం. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చెప్పలేం. లోకేష్ అయితే రావడం జరిగింది. ఆయన వచ్చి 20 నిమిషాలు ఈ ప్రాంతంలో ఆ బాలిక అమ్మాయి యువతి కోసం వెతికిలాడినట్టయితే మనకి ఉన్న సీసీ ఫుటేజ్ ప్రకారం మనం చెప్పగలుగుతాం. కానీ ఎట్లా హత్య జరిగింది అనేది మనకి ఇంకా పూర్తిగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. కీలకమైన ఆధారాలు అయితే ఈరోజు మధ్యాహ్నం 11-12 ఈరోజు ఉదయం 11-12 గంటల మధ్య కీలకమైన ఆధారాలు లభించి దానిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. సాయంత్రానికల్లా మేము ఛేదిస్తామని మేము ఒక ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తాం. సార్, వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్రపై ఏమైనా ఏమీ చెప్పే పరిస్థితులు లేవండి. మాకు ఆధారాలు లభించాయి. ఏమిటనేది సాయంత్రానికి మేము ఛేదిస్తాం. ఓకే. వైష్ణవి హత్య కేసులో ఇప్పటికైతే మాత్రం ప్రాథమిక ఆధారాలు సేకరించడం తెలుస్తుంది. అయితే లోకేష్ పాత్రపై కూడా పోలీసులు పూర్తిగా నిర్ధారణకు వచ్చారు. తన పాత్ర లేదన్నట్లు కూడా ఇప్పటికే ప్రాథమిక అంచనా వేశారు. అయితే దీనికి సంబంధించి మరెవరైనా ఉన్నారనే పాత్రపై కూడా ఇప్పటికే ఆధారాలు సేకరించాం. ఈ మధ్యాహ్నం సమయంలో వీటిని పూర్తిస్థాయి ఆధారాలతో జిల్లా ఎస్పీ వివరిస్తారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, గండికోట నుంచి. రైట్. కడప జిల్లా గండికోటలో నిన్న ఒక యువతి అంటే మైనర్ బాలిక హత్యకు గురైంది. సో ఆ బాలిక వెంట వచ్చినటువంటి లోకేష్ అయితే ఈ హత్య చెయ్యలేదు అని అయితే పోలీసు అధికారులు నిర్ధారణకు వచ్చారు. అదే విషయం కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే అత్యాచారం జరగలేదు, ఇది హత్య అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ సాయంత్రం పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు. సో నిన్నటి నుంచి ఏం జరిగింది, ఆ అమ్మాయి ఎలా చనిపోయింది, ఎవరు చంపేశారు, దట్టు అమ్మాయి వివస్త్రగా పడి ఉండడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. కానీ ఎవరైతే ఆ అమ్మాయి వెంట వెళ్ళారో ఆ లోకేష్ అనేటువంటి వ్యక్తి మళ్ళీ అక్కడ లేకపోవడం, వెళ్ళిన తర్వాత లోపల ఆల్రెడీ కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో కుటుంబ సభ్యుల పాత్ర ఉందా, కుటుంబ సభ్యులే చేశారా, లేదంటే కుటుంబ సభ్యులు అక్కడికి ఎందుకు వెళ్ళారు, వీళ్ళిద్దరూ వైష్ణవి అండ్ లోకేష్ ఇద్దరు గండికోటకు వెళ్ళినటువంటి సమాచారం ఎవరైనా వాళ్లకు అందించారా, ఆ సమాచారం తెలుసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళారా, వెళ్ళి అక్కడ వైష్ణవి పైన చేయి చేసుకున్నారా, లేకపోతే లోకేష్ని అక్కడి నుంచి పంపించారు, ఇవన్నీ కూడా అనేక క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో ఎట్లా జరిగింది, కుటుంబ సభ్యులు ఎందుకు హత్య చేస్తారు, ఒకవేళ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నా కూడా కుటుంబ సభ్యులు హత్య చేస్తారు అనేది కూడా ఎందుకు చేస్తారు, సో వాళ్ళకి అంత ఆగ్రహం ఏముంటుంది, మహా అయితే సరే వద్దని చెప్తారేమో, ఆ అబ్బాయితో తిరగవద్దు లేకపోతే అబ్బాయితో వెళ్ళొద్దని చెప్తుంటారేమో, కానీ హత్య ఎందుకు చేస్తారు, హత్య ఎందుకు చేస్తుంటారు కుటుంబ సభ్యులు అనేవి కూడా అనుమానాలు వస్తున్నాయి. సో అవన్నీ కూడా పూర్తిగా పోలీసులు సమాచారం చెప్తానంటున్నారు. డీఐజీ ప్రవీణ్ కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. సో అదే అంటే పూర్తిగా కావాల్సినటువంటి ఆధారాలు లభించాయి. హత్య ఎవరు చేశారు, హత్యకు ఎవరు పాల్పడ్డారు, ఎందుకు హత్య చేశారనే దానిపైన దాదాపుగా ఆధారాలు అయితే లభించాయి. ఆ ఆధారాలని కూడా సాయంత్రం ఆ కీలక ఆధారాలు మీడియా ముందు వెల్లడిస్తామని చెప్తున్నారు డీఐజీ ప్రవీణ్.